ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమే 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి గురువు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారము, శనివారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. బ్రాహ్మణుడికి గోధుమలు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి వారంలో అవుతాయి కనుక. కర్కాటక రాశి వారికి బుధుడు వ్యయ స్థానంలోంచి లగ్నంలోకి వస్తున్నారు. అలాగే దశమ స్థానంలోంచి కుజుడు లాభస్థానంకి వస్తారు 22వ తారీఖు నుంచి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు బ్రాహ్మణుడు గోధుమలు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల నుంచి దూరంగా వెళ్ళటం కానివ్వండి, దూర ప్రయాణాలు చేయటం కానివ్వండి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటది ఈ వారంలో. ఇక్కడ లగ్నంలో గురువు ఉన్నారు కాబట్టి గురు బలం అనేది బాగుంది కాబట్టి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ధన పరంగా మాత్రం ఈ వారం చాలా బాగున్నది. ఇటువంటి సమస్యలు అయితే ఉండవు. లవర్స్ కి కూడా చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. గురువు గారి దృష్టి పంచమ స్థానం మీద పట్టడం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా సంతోషంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. శత్రువులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటది. అష్టమ రాహు ఉన్నారు కాబట్టి ఇబ్బందులు పడే అవుతారు. కొంచెం ఆరోగ్య పరంగా జాగ్రత్త తీసుకోండి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమ స్థానం మీద గురువుగా దృష్టి ఉన్నది మరియు సప్తమాధిపతి 9వ స్థానంలో ఉండి గురు దృష్టి ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా చాలా బాగుంటది. వారం అనేది చాలా సంతోషంగా అవుతే ఉంటారు. దశమాధిపతి లాభస్థానంలో రావటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధిస్తే కనుక ఈ వారంలో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు అవుతే ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.